అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీలో విభేదాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ వేదికగా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు బట్టబయలైంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంపై కసరత్తులో భాగంగా తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్లో సమావేశం నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ జరిపారు. అయితే తంబళ్లపల్లె టీడీపీలో కొందరు నేతలను మాత్రమే పిలిచారని పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగ్రహంతో గొడవకు కూడా దిగారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గానికి మాత్రమే సమాచారం ఇచ్చారని, 2024 ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని పిలవలేదని గొడవకు దిగారు. శంకర్ యాదవ్ను తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జిగా నియమించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, నియోజకవర్గ టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు చూస్తున్నాం. ఎందుకు ఈ పాలిటిక్స్? ఏం జరుగుతోంది ఇంటర్నల్గా? జయచంద్రారెడ్డిని పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను అధికారం తీసుకొచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే తిరుపతిలో ఉన్నటువంటి గ్రాండ్ రిడ్జ్ హోటల్లో టీడీపీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. మంత్రి బీసీ జనార్దన్ తో పాటు సుగవాసి ప్రసాద్, అన్నమయ్య జిల్లా టీడీపీ ఇన్ఛార్జిగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుగవాసి ప్రసాద్ తో బృందం అంతా కలిసి ఈ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పుకు సంబంధించి కొంతమందికి మాత్రమే సమాచారం అందించారు. అధికారికంగా కీలక నాయకులుగా ఉన్నటువంటి కొంతమందికి సమాచారం ఇవ్వలేదంటూ జయచంద్రారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిలో భాగంగానే ఆ హోటల్లో ఈ యొక్క రెండు వర్గాలు కూడా బాహాబాయికి దిగారు. పోలీసులు సర్దుబాటు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తంబళ్లపల్లి ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను దాదాపు నియామకం ఖరారైందని చెప్పాలి. దానిలో భాగంగానే ఆయన వర్గానికి మాత్రం సమాచారం అందించి జయచంద్రారెడ్డి వర్గాన్ని పక్కన పెట్టడం పట్ల ఆయన వర్గం తీవ్ర స్థాయిలో రగిలిపోతుంది. ఇప్పటికే జయచంద్రారెడ్డి దీనికి సంబంధించి నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. రాష్ట్రంలో సంచలనమైనటువంటి నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి ఇటీవలే పోలీసులకు కోర్టు ద్వారా లొంగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. ఆయనకు ఇన్ఛార్జి పదవి నుంచి పక్కన పెట్టాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ఇప్పటికే ఆయన సస్పెండ్ గురైన తర్వాత మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను తీసుకొచ్చేందుకు జరుగుతున్నటువంటి పరిణామాల్లో జయచంద్రారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.